గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ వడ్లమాని రాజేశ్వరి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. ఓకే, సో ఎస్, మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అండ్ మంచి మ్యూచువల్ ఫండ్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఎందుకంటే మార్కెట్లో యూ సీ సో మెనీ మ్యూచువల్ ఫండ్ ఇది. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బికాస్ బేసిక్గా యాజ్ అ కామన్ పర్సన్ ఐ డోంట్ నో విచ్ టు గో అండ్ ఐల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుని కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కోసారి మీరు చెప్పినట్టు యూజువల్గా మీ దీనిలో చూసుకున్నట్టయితే వీడియోస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు, కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అది తెలియక ఇట్ మైట్ గెట్ డిలేడ్. సో యూ సజెస్ట్ విచ్ వన్ ఇస్ గుడ్ ఆర్ బెటర్? మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. అదేంటంటే మనకి అది కంప్లీట్గా మార్కెట్తో రిలేటెడ్ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద మార్కెట్ పొజిషన్లోనే. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి క్లియర్ గోల్ ఉండాలి. మనం ఎందుకోసం అని ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనది టెన్యూర్ ఎంత. ఓకే, ఎందుకంటే కొన్ని ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం చేస్తాం, కొంత మిడ్ టర్మ్ కోసం, కొంత లాంగ్ టర్మ్ కోసం. ఓకే అండి. సో ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ కోసం చేసినప్పుడు మనకి ఫండ్స్ వేరేగా ఉంటాయి. లైక్ మనం ఒక 1 వీక్ కోసం అనేసి పెడుతున్నప్పుడు మన దగ్గర డెట్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ లాంటివి ఉంటాయి విచ్ వీ యూజ్ ఫర్ ఒక 1 వీక్ 10 days కోసం పెట్టుకోవాలి. ఒక 6 months కోసం అయితే షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, లేకపోతే ఒక 4-5 years కోసం అనేసి లెస్ దెన్ 5 అనేసి అంటాను. సో దానికోసం అనేసి బ్యాలెన్స్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి. 5 years అండ్ అబవ్ ఉన్నారంటే ఈక్విటీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి మనం దేనికి ఎంత టైం కోసం అనేసి పెడుతున్నాము. సో మనకి టెన్యూర్ తెలిసింది అంటే అకార్డింగ్ టు దట్ వీ కెన్ సెలెక్ట్ ద ఫండ్స్. వందే భారత్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు వైజాగ్ వెళ్ళాలి. ఓకే, సో మీకు తెలిసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వరంగలే అది ఆగుతుంది. కానీ మీరు సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కి నేను గట్కేసర్లో దిగాలి అనేసి అంటే అది గట్కేసర్ ఆగదు. సో గట్కేసర్ దిగాలి అన్నది మీకు ఉన్నప్పుడు ఏ ట్రైన్ అయితే గట్కేసర్లో ఆగుతుందో అదే టికెట్ తీసుకోవాలి. సేమ్ లైక్ దట్ ఒకవేళ ఫండ్ సెలెక్షన్ కరెక్ట్గా లేకపోతే అదొక్కటి, అందులోనే రిస్క్. అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ ఈజ్ నో రిస్క్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఫండ్ సెలెక్షన్ ఎలా చేయాలి? మళ్ళీ అదే వస్తుంది. ఫండ్ సెలెక్షన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి బేస్డ్ ఆన్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్ సో అండ్ సో ఫండ్ ఇంత మంచి రిటర్న్స్ ఇస్తోంది అంటే మనం అందులోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు నిపాన్ ఫండ్, నిపాన్ది ఒకటి ఉన్నది, నిపాన్ ఇండియాది గ్రోత్ ఫండ్. ఒకనకప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవాళ 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో నేను కూడా అదే ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, సో అంటే ఇట్ డిపెండ్స్. సో ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూసి అప్పుడు చేసినప్పుడు అది ఎన్ని సంవత్సరాలకి టెన్యూర్ ఎంత, ఆల్మోస్ట్ 23-24 years బ్యాక్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో మన దగ్గర అంత టైం ఉన్నదా? మనం కూడా అంత టైం ఆగితే ఎస్ డెఫినెట్గాను. వాళ్ళు ₹1,00,000 పెట్టారు. సో ₹1,00,000 అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి? రైట్. సో ఇక్కడ ఏంటంటే మనం కూడా అందులోనే చేస్తాను కాదు, వాళ్ళు ఎంత లాంగ్ టెన్యూర్ ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఈ రెండు మన మ్యాచ్ చేయగలిస్తే ఓకే, లేకపోతే కష్టం. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూస్తూ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అన్నది నాట్ గుడ్. ఓకే, ప్లస్ ఏమవుతాయంటే మన ఏవైతే మనం చెప్తున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, డైవర్సిఫికేషన్స్ ఉంటాయి. సో ఉన్న అమౌంట్ని మనం డైవర్సిఫై చేసుకుంటూ, ఓకే, అండ్ పేషెన్స్ కావాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసాక వెంటనే ఇది ఫండ్ బాగోలేదు తీసేసి ఇంకొక ఫండ్లో వేస్తారు. ఓకే, అండ్ వీళ్ళు ఏంటంటే ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అన్నది మొత్తం ఇవాళ రేపు నెట్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా, పెడతారు. పెట్టేగా అడ్వైజర్లు ఉండరు. కరెక్ట్. సో అడ్వైజర్ లేకపోకుండా వాళ్ళేంటి ఈ తీసేసి లేదు ఇందులో బాగోలేదు మేము చేంజ్ చేసేస్తాం, షిఫ్ట్ చేసేస్తాము.
సో అలాగా వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటే పెరిగేది ఎప్పుడు ఏది యూ వోంట్ గెట్ టు సీ ఎనీ రిజల్ట్ అండ్ దెన్ దే విల్ బి లైక్ అప్సెట్ దెన్ అరే మాకేం రావట్లేదు. సో కాబట్టి ఏంటంటే పేషెన్స్ కావాలి. పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూస్తూ చూసి ఈరోజు ఏ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నది మనం ప్రొజెక్ట్ చెయ్యలేము. ఓకే. అండ్ ఇవేంటంటే ఒకటి నడుస్తుంది, ప్రతిదీ ఒకటే చెప్తున్నా, ఆల్ ఫండ్స్ ఆర్ గుడ్, ఇది బాగుంది అది బాగులేదనేసి ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఎన్ని ఫండ్స్ అయితే ఉన్నాయో అన్నీ మంచివే. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అనేసి మీరేమో డెట్ ఫండ్లో పెట్టుకొని నాకు రిటర్న్స్ రావట్లేదు అనేసి పెట్టుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటారు. అవునా, ఓకే ఒకసారి చూపించండి ఏం ఫండ్ అనేసి అంటే చూసేసరికి అదేమో ఏ డెట్ ఫండో లేకపోతే ఏ హైబ్రిడ్ కేటగిరీయో ఉంటుంది. అది రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి వాటిలోనే. సో అవి టైం పడుతుంది అది రిటర్న్స్ ఇవ్వడానికి అనేసి. సో మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తారు. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్? ఎస్, మార్కెట్ రిస్క్. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో నడుస్తుంది. సెంటిమెంట్తోని ఎక్కడో వార్ అవుతోంది, యుక్రెయిన్లోని రష్యాలోని వార్ అయ్యింది అంటే మనం ఇండియన్స్ ఇక్కడ ఏమీ మనకి ప్రాబ్లం ఉండదు. కానీ అదే వార్ అవుతుంది, మార్కెట్ డౌన్ అవుతుంది అనేసి మనం రిడెంప్షన్ స్టార్ట్ చేస్తాం. మనం రిడెంప్షన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ ఫాల్ అవుతుంది. అయితే అయింది అక్కడ కదా, మనకి ఏం కాదు కదా. సో అలాగనేసి మనం ఉన్న ల్యాండ్ అమ్ముకుంటున్నామా, గోల్డ్ అమ్ముకుంటున్నామా? ఎందుకు అది ఉన్నదంటే పెరుగుతుంది. సేమ్ థింగ్ ఈజ్ హియర్ ఆల్సో. ఒకసారి కొనుక్కున్న భూమి అవనండి, ఒకసారి కొనుక్కున్న బంగారం అవనండి, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అవనండి, ఈ షార్ట్ టర్మ్వి ఏవైనా ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినా కూడా వాటితో ఏమి కూడా ఎఫెక్ట్ అవ్వదు మన ఇన్వెస్ట్మెంట్లోనే. ఓకే, కొంత ఫండ్ వాల్యూ తగ్గుతుంది, నథింగ్. But not today, tomorrow. Yes. You will get that amount. You will get the amount. But as in person, we are like, let it be me as well. ల్యాండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే అది మనకు ఇది కాదు. వీ వోంట్ టక్ టక్ అనుకొని వెళ్ళి అమ్మేమో, ఆర్ గోల్డ్ కూడా అమ్మేమో. బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అమ్మో అయిపోతుంది అనుకోని టకా టకా అని తీసేయడం జరుగుతుంది. ఏమవుతుందో అని ఒక ఇమాజినేషన్ తోటి భయపడి మనం ముందు బిజినెస్ ఓనర్లు ఎవరినైనా చూసేదా అండి, అక్కడ వాద్ అవుతుంది నేను నా బిజినెస్ స్టాప్ చేస్తాను, క్లోజ్ చేస్తానని? ఎక్కడ చూడము. ఓకే, సో మన బిజినెస్ మనం అన్నీ కూడా పెట్టుకున్నాను, నాది ఒక చిన్న బుటీక్ అవనండి, లేదా నాది ఒక రెస్టారెంట్ అవనండి, లేదా నాది పెట్రోల్ పంప్ అవనండి, అది అవి నడుస్తూనే ఉంటాయి. అయ్యో ఏదో వాద్ అవుతుంది నేను వెళ్ళి షాప్ ఓపెన్ చేయను అనేసి వాళ్ళు. సో అలాంటప్పుడు మీ మనీని ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ ఫండ్ మేనేజర్ ఉన్నారు మేనేజ్ చేయడానికి. యువర్ ఫండ్ మేనేజర్ ఇస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ యువర్ మనీ అండ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గివ్ యూ రిటర్న్స్. రైట్. సో అలాంటప్పుడు ఆయన్ని మానేసి మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఇంజన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఓకే డ్రైవర్ నేను డ్రైవ్ చేస్తాను అనేసి అంటారు. లేదు, లేదా ఒక అడవిలో ఎక్కడైనా ట్రైన్ ఆగిపోయింది అనుకోండి, నేను ఇక్కడే దిగిపోయి వెళ్ళిపోతాను, నాకు ఈ ట్రైన్ మీద నమ్మకం లేదంటారు. సేమ్ థింగ్, సింపుల్. ఎందుకంటే ఇవి ఏవైతే వీడియోస్ ఇవాళ రేపు సోషల్ మీడియాలోని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. మేము చెప్పిందే వాళ్ళు నమ్ముతారు. వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు బ్లైండ్గా నమ్మేది మమ్మల్ని. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తా. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఏది జర్నీ అయితే ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ జర్నీ కంటిన్యూ చేసుకోండి. రైట్ అండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మన వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.